మరి ఎఫ్ఏటిఎఫ్ యొక్క విధులేంటి? వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఎఫ్ఏటిఎఫ్ అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే, ఒకటి మనీ లాండరింగ్ అంటాం. సో మనీ లాండరింగ్. సో మనీ లాండరింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మనీ లాండరింగ్? మనీ యొక్క కలర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎట్లా కలర్ చేంజ్ చేస్తూ ఉంటారు? బ్లాక్ నుంచి వైట్గా మారుస్తూ ఉంటారు. ఓకేనా? సో బ్లాక్ కరెన్సీ నుంచి వైట్ కరెన్సీగా మారుస్తూ ఉంటారు. ఈ విధంగా మార్చడం అనేటువంటిది క్రిమినల్ అఫెన్స్ అండి. ఓకే. సో బ్లాక్ కరెన్సీ అంటే గవర్నమెంట్ లెక్కల్లో లేనటువంటి ధనము. దాన్ని ఏం చేస్తారు? తర్వాత కొన్ని యాక్షన్స్ ద్వారా దాన్ని గవర్నమెంట్ లెక్కల్లోకి తీసుకొస్తూ ఉంటారు. వైట్ కరెన్సీగా మారుస్తూ ఉంటారు. ఓకేనా? సో ఈ మనీ లాండరింగ్ అనేటువంటిది చట్ట ప్రకారం వ్యతిరేకం. సో దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ అన్నీ కూడా ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత టెర్రరిజం ఫినాన్సింగ్ అంటాం. సో లైక్ తీవ్రవాదానికి ఆర్థిక ఇవ్వటం కూడా ఒక క్రిమినల్ అఫెన్స్. సో అది కూడా చేయడానికి వీలేదు. దానిపైన కూడా ఎఫ్ఏటిఎఫ్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రొలిఫరేషన్ ఫినాన్సింగ్ అంటాం. ఓకేనా? సో ఇది కూడా మనకి చట్టవిరుద్ధమైనటువంటి వర్క్. దాని తర్వాత మనం చూసుకుంటే ఫినాన్షియల్ ఇన్క్లూజన్, పేమెంట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్. సో లైక్ చైల్డ్కి సంబంధించినటువంటి పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం కదా. సో వాటిని మొత్తాన్ని కూడా అగెనిస్ట్గా అంటే వీటిని కంట్రోల్ చేసే విధంగా ఎఫ్ఏటి యొక్క డెసిషన్స్ అనేటువంటివి ఉంటాయండి.